హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడున్న న్యూ డెవలపర్స్ ఎవరైతే డెవలప్మెంట్ ఫీల్డ్లోకి వస్తున్నారో వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే అసలు డెవలప్మెంట్లో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, యాప్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అండ్ అలానే గేమ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా. సో వాటికి వెబ్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనమాట. సో ఈరోజు మన వీడియోలో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో మనం క్లియర్గా, సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే 2 థింగ్స్ ఉంటాయి మెయిన్. అందులో ఫస్ట్ వన్ వచ్చి క్రియేటింగ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్, అండ్ సెకండ్ వన్ వచ్చి మెయింటైనింగ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్. అంటే ఇక్కడ ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్ అంటే 2 థింగ్సే. ఫస్ట్ థింగ్ వచ్చి క్రియేటింగ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చి మెయింటైనింగ్. ఏ డెవలప్మెంట్ అయినా ఈ 2 థింగ్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ అది వెబ్బా లేకుంటే గేమింగా లేకుంటే యాపా అని చెప్పి డిఫరెన్స్ ఉంటుంది అంతే, ఓకేనా. సో ఇక్కడ వచ్చి క్రియేటింగ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్ ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ మెయింటైనింగ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్. మనం ఏవైతే క్రియేట్ చేసామో వాటి మాత్రం మెయింటైన్ చేస్తాం, ఓకేనా. సో ఈ 2 కలిస్తేనే మనకు వెబ్ డెవలప్మెంట్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది, ఓకేనా. ఇందులో మనకు 2 సైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ క్లయింట్ సైడ్ అండ్ సెకండ్ వన్ సర్వర్ సైడ్. ఇక్కడ క్లయింట్ సైడ్ మనం ఫ్రంట్ ఎండ్ అని కూడా అనుకోవచ్చు, అలానే సర్వర్ సైడ్ని మనం బ్యాక్ ఎండ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్లో, అది వెబ్ డెవలప్మెంట్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఇప్పుడు ఏ డెవలపర్ అవ్వడానికి ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే పర్ఫెక్టో చూద్దాం. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అనుకోండి. సో దానికి మీకు రిక్వైర్ అయిన టెక్నాలజీస్ వచ్చి ఫస్ట్ HTML, సెకండ్ CSS, థర్డ్ జావాస్క్రిప్ట్, ఫోర్త్ బూట్స్ట్రాప్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే జావాస్క్రిప్ట్లో మీకు మళ్ళీ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ అంటారు. సో అందులో నుంచి ఒకటైతే నేర్చుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ రియాక్ట్ జేఎస్, సెకండ్ వన్ యాంగులర్ జేఎస్, థర్డ్ వన్ vue.js. సో ఈ 3లో అండ్ ఇందులో నేను వచ్చి మీకు రియాక్ట్ జేఎస్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ అలానే ఇక్కడున్న ఫ్రేమ్వర్క్సే కాకుండా ఇంకా చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరు అది తీసుకోవచ్చు అనమాట. అండ్ అలానే ఇప్పుడు ఈ టెక్నాలజీస్, ఇప్పటివరకు చెప్పిన టెక్నాలజీస్ ఇవి మీరు బిగినర్ నుంచి మీడియం లెవెల్కి రావడానికి సపోర్ట్ చేస్తాయి. బట్ అదే మీరు ఇంకా అడ్వాన్స్గా ఫ్రంట్ ఎండ్లో రావాలి అంటే మీరు గిట్ ఆర్ గిట్ హ్యాప్ అండ్ jQuery అండ్ ఇంకొన్ని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో అలా నేర్చుకుంటే మీరు ఇంకా మంచి అడ్వాన్స్ స్టేట్లోకి వెళ్తారు ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్లో. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఎలాంటి టెక్నాలజీస్ రిక్వైర్ అవుతాయి, అలానే బ్యాక్ ఎండ్లో కూడా కొన్ని టెక్నాలజీస్ అయితే రిక్వైర్ అవుతాయి అనమాట. సో ఆ టెక్నాలజీస్ వచ్చి ఫస్ట్ వన్ PHP, సెకండ్ వన్ MySQL, థర్డ్ వన్ Python, ఫోర్త్ వన్ MongoDB ఎక్సెట్రా. ఇక్కడ బ్యాక్ ఎండ్లో వచ్చి టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ డేటాబేసెస్ ఉంటాయి, అలానే సర్వర్స్ ఉంటాయి, అలానే లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ వచ్చి ఏమేమి ఉంటాయి, PHP ఉంది, అలానే Python ఉంది, జావా ఉంది ఎక్సెట్రా. అండ్ అలానే సర్వర్స్ వచ్చి లాట్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ అలానే డేటాబేసెస్ వచ్చి MySQL ఉంది, MongoDB ఉంది. అండ్ అలానే ఫ్రేమ్వర్క్స్ వచ్చి డాంజనో ఉన్నాయి, నెక్స్ట్ పైథాన్ ఫ్లాస్క్ ఉంది ఎక్సెట్రా. ఇలా ఎన్నో ఫ్రేమ్వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలానే బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్లో ఇంకొకటి వచ్చి Node.js. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు మనం ఏవైతే టెక్నాలజీస్ చెప్పామో HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్ అండ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్లో ఏదో ఒకటి, ఇదైతే మీకు కన్ఫర్మ్గా కావాలి అనమాట. కానీ బ్యాక్ ఎండ్లో అలా కాదు. మీకు ఒక డేటాబేస్, ఒక లాంగ్వేజ్ అండ్ ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే సరిపోతుంది, ఓకేనా.
సో ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్ లో ఇంకా మీరు అడ్వాన్స్కి వెళ్ళాలి అంటే అప్పుడు ఏపీఐ నేర్చుకోవచ్చు అండ్ అలానే వెబ్ సర్వర్స్ కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఈ వెబ్ సర్వర్స్ లో మళ్ళీ లాట్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉన్నాయి, లైక్ అపాచీ, AWS, క్యాండీ ఎక్సెట్రా. సో ఇలాంటి లాట్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఇది కూడా కన్వీనియంట్, మీకు ఏ వెబ్ సర్వర్ కుదిరితే ఆ వెబ్ సర్వర్ నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఫుల్ స్టాక్ దగ్గరకు వస్తే అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఉన్న టెక్నాలజీస్ అండ్ బ్యాక్ ఎండ్ లో ఉన్న టెక్నాలజీస్ బోత్ వచ్చి మనకు ఫుల్ స్టాక్ లో వస్తాయి. సో ఈజీగా చెప్పాలంటే ఫుల్ స్టాక్ ఇస్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకేనా? సో ఈ వెబ్ డెవలప్మెంట్ లో ఉన్న 3 డెవలప్మెంట్స్ వచ్చి ఇవే, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్. చూసారా, బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మిక్స్ అయితే మనకు ఫుల్ స్టాక్. అలానే నెక్స్ట్ మన వీడియోస్ లో ఇక్కడ ఒక్కొక్క టెక్నాలజీ గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం అనమాట. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలానే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.